లెట్స్ గో. బీచ్ కు దగ్గరుండే ఆల్రెడీ సూర్యుడు బయటకు వెళ్ళడం జరిగింది. సో ఇదేనండి క్యూ లైన్ అన్నమాట, లింగరాజ్ టెంపుల్ కోనేరు. హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్. మేమైతే పూరికి రావడం జరిగింది. 4 దాంలో ఒక దాం పూరి అన్నమాట. నేను నా ఫ్రెండ్ రవి అయితే పూరికి రావడం జరిగింది. బడ్జెట్ లో ఎలా రావాలనేది మనం ఇప్పుడు క్లియర్ కట్ గా ఫస్ట్ నుంచి అయితే మీకు చూద్దాం. లెట్స్ స్టార్ట్. పూరికి అయితే తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుండి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ హైదరాబాద్ నుండి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. మేమైతే ఆదిలాబాద్ నుండి నాగ్పూర్కి బస్సులో వెళ్ళి నాగ్పూర్ నుండి పూరికి ట్రైన్లో వెళ్ళబోతున్నాం. నాగ్పూర్ నుండి పూరికి వచ్చేసి బస్ టికెట్ ప్రైస్ 590, ఇది ఇద్దరికి. దిస్ ఈజ్ నాగ్పూర్ రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నంబర్ 8. ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్ వచ్చేసి 200 కిలోమీటర్స్. ఈవినింగ్ 4:30 నుంచి మనం ఆదిలాబాద్ నుంచి అయితే బయలుదేరాం. సో నాగ్పూర్ చేరుకునేసరికి 9:30 అయిపోయింది. సో ట్విస్ట్ ఏంటంటే టికెట్ బుక్ చేసినాం కానీ అది కన్ఫర్మ్ కాలేదు. సో పూరి అస్నాపూరి సంథింగ్ ఎక్స్ప్రెస్ ఏదో ఉంది. సో దాంట్లో అయితే జనరల్ బోగిలు లేవు, అయినా కూడా జనరల్ టికెట్ తీసుకున్నాం. అది చార్ట్ ఉంటుంది కదా, వేకెన్సీ చార్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో అందులో మనకు సీట్లు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో తెలుస్తుంది. సో ఆ చార్ట్ని బట్టయితే మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో టైం వచ్చి 1:30 అవుతుంది. ట్రైన్ అయితే వచ్చింది. లెట్స్ గో. कब तक ओपन रहता टेम्पल? हाँ, दर्शन कर सकता 11 बजे से. सुबह 5 बजे खुलता है, हाँ, रात को 11 बजे तक खुला रहता है. हाँ, और बीच में जो बंद रहता है, जो भोग रहता है भगवान का, कुछ जो प्रसाद चढ़ाते हैं, हाँ, उसका कुछ नियम कानून है. हाँ, 1 घंटे आधा घंटे के लिए बंद रहता है. हाँ. సో ఏమైందంటే టికెట్ అయితే కన్ఫర్మ్ కాలే. హమ్ సఫారీ ఎక్స్ప్రెస్ అన్నమాట. సో అందులో ఏముంటాయంటే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, స్లీపర్ మాత్రమే ఉంటాయి. జనరల్ బోగీలు ఉన్నాయి. తర్వాత ట్రైన్ లేదు. సో జనరల్ టికెట్ తీసుకున్నాం. టీసీ తోటి మాట్లాడదామన్న ఉద్దేశంతో ట్రైన్ ఎక్కేసినాం. సీట్లు అయితే ఎక్కలేవు. అక్కడనే టాయిలెట్స్ దగ్గర నిలబడ్డాం. ఒక 2-3 అవర్స్ నిలబడ్డం చేసినాం. నాకు అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే, ఏదన్నా మంచి పుణ్యక్షేత్రంకు లేదా మంచి టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. అలాగనే ప్రాబ్లం అయితే క్రియేట్ అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. జర్నీ నిద్ర లేదు, ఏం లేదు. నైట్ 1:30 నుంచి 3:30 వరకు అట్లనే 3-4 అయింది. సో ఒక మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు, మా పక్కనే చూపున్నాడు. ఆయనకు సీట్ ఉండగా కూడా మా పక్కనే చూపుండి మాతో పాటు కింద నిద్రపోయిండు. మీరు ఆయన పెద్ద ఆయనకి సీట్ పై నిద్ర పట్టలేదు. సో ఆయన వెళ్తూ ఏం చేసిండంటే ఆయన సీటు మాకు ఇచ్చేసిండు. మీరు ఎంతసేపు మా బాబు కింద కూర్చుంటారు, అక్కడనే పడుకుంటారని సీట్ ఇచ్చేస్తే అదే సీట్లో పోయి ఊకున్నాం, పండుకున్నాం. సో టీసీలు వస్తుండ్రు పోతుండ్రు, కానీ మమ్మల్ని అయితే టికెట్ అడుగులేరు. మా పక్కన ఉన్న వాళ్ళని అయితే టికెట్ అడుగుతుండ్రన్నమాట. మేము ఆల్రెడీ ప్రీపెయిడ్. టికెట్ అడిగితే ఎట్లా జనరల్ తీసినాం. రావంటే మంచిగా 500, ఒక 1000 రూపాయలు ఫైన్ వేస్తుండే. కానీ 3-4 మా పక్కన వెళ్ళినా కూడా మమ్మల్ని అయితే టికెట్స్ అడగలేదు అన్నమాట. సో అలా జర్నీ స్టార్ట్ అయ్యి పూరికి అయితే మేము 8కి అయితే చేరుకున్నాం. 8కి చేరుకోగానే ఒక ఆటో మాట్లాడుకొని 100 రూపాయలకి సో ఆయన హోటల్స్ తిప్పుకుంటా రూమ్స్ చూపెట్టిండు. ఇది కార్తీక మాసం కాబట్టి రూమ్స్ ల రేట్స్ అయితే హై లెవెల్ ఉన్నాయి. పబ్లిక్ కూడా ఫుల్ ఉన్నారు. సో ఇప్పుడైతే మనము డిన్నర్ చేయడానికి అయితే బయటకు వెళ్దాం. సో ఇప్పుడైతే డిన్నర్ చేసేసినాం. సో డిన్నర్ వచ్చేసి వెజ్ థాలీ, అది 80 రూపాయలు. బాగానే ఉన్నది, కొద్దిగా సప్ప ఉన్నది, తినొచ్చు. మనం తీసుకున్న రూమ్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలోనే బీచ్ అయితే ఉంటుంది. సో ఆ రూట్ ఎట్లుంటుంది చూపిస్తాం. స్టేట్ పట్టుకుని పోతే మనకు బీచ్ వస్తుంది అన్నమాట. స్టేట్
సో ఈ ఏరియా అంతా బీచ్. సో మేబీ వీడియోలో అనిపించకపోవచ్చు బీచ్. సో మార్నింగ్ సన్ రైజ్ ఇక్కడ అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే టైం 10 అవుతుంది. రూమ్కి వెళ్ళి మార్నింగ్ 5:30కి అట్లా వచ్చేసామంటే మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ టైం ల్యాబ్స్ అయితే మనం తీయచ్చు. బీచ్కు దగ్గరుండే హోటల్స్, ఈ హోటల్స్ నుంచి సీ వ్యూ అద్భుతంగా అనిపిస్తుంది. కానీ చార్జెసే 5,000 10,000 అట్లా ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు కార్తీక మాసం ఉండడం వల్లనే మనం ఉన్న రూము 1500 చెప్పిండాడు. అది యావరేజ్ రూము అంత చెప్పిండంటే ఇది ఎంత ఉంటే ఆలోచించుకోండి. కనిపిస్తున్న ఏరియా మొత్తం పూరి బీచ్కు దగ్గరలోనే ఉంటుంది, కొద్దిగా లోపల. సో సరౌండింగ్ మొత్తం మనకు హోటల్స్ కావచ్చు, లాడ్జ్లు కావచ్చు, రూమ్స్ కావచ్చు, అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక మనం బడ్జెట్ పట్టినట్టు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. శ్రీ బాలాజీ రండి రూమ్ చూపిద్దాం. సో మనమైతే నాన్ ఏసీ తీసుకున్నాం. ఇది కాదు 202 ఇది. సో ఇది డబుల్ బెడ్, 1 మిర్రర్, 1 చైర్, ఒక ఫ్యాన్, వాష్రూమ్ పర్లేదు, హాట్ వాటర్ అయితే లేవట. సో ఇదైతే మనకు 2 days పర్పస్ వచ్చేసి 2300 అయితే పడ్డది. అసలు ఇక్కడ పాలసీ ఎట్లుంటా అంటే మార్నింగ్ 8కి అట్లా రూమ్కి వస్తే మళ్ళీ రేపు మార్నింగ్ 8కి అట్లా రూమ్లోకి వెళ్ళిపోవాలా. వేరే టైంలో వస్తే మాత్రం దాన్ని కన్సిడర్ చేయరన్నమాట. ఇది ఇక్కడ పాలసీ. సో మనం ఇప్పుడైతే ఇక్కడ 8-9కి అట్లా వచ్చినాం. కానీ ఈరోజు మార్నింగ్ తీసుకున్నట్టే లెక్కలకు వచ్చింది రూము. సో కొద్దిగా అవర్స్ అయితే లాస్ అయినాం. మరి అయితే గుడ్ నైట్. మార్నింగ్ అయితే మనం సన్ రైజ్ చూడడానికి అయితే బీచ్కి వెళ్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో సన్ రైజ్ చూద్దామని పూరి బీచ్కి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ అయితే సూర్యుడు బయటకు వెళ్ళడం జరిగింది. లెట్స్ సీ. అన్ని బోట్లు కనిపిస్తున్నాయి. సో చూడండి పబ్లిక్ ఎంత వచ్చిండ్రో. అందరు సన్ రైజ్ చూడడానికి బీచ్లో స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు. బీచ్ అయితే క్లీన్ లేదు, మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారం. నైట్ ఏర్పాలి. సో ఒంటె మీద రైడ్కి 100 రూపీస్. సో ఇక్కడ ఫిషెస్ వచ్చినట్టున్నాయి ఫ్రెష్. గుర్రంపై రైడ్ కూడా చేయొచ్చు. బీచ్ వ్యూ. బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. సో మనం రూమ్ తీసుకున్నాం. సో ఇప్పుడే బీచ్ నుంచి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ గుడి యొక్క విశేషాలు అండ్ అక్కడ జరిగే అద్భుతాలు అనేవి మీకు చూపించబోతున్నాం. లెట్స్ గో. సో ఇదైతే ట్రావెల్స్ సంబంధించిన టికెట్ అండి. సో 250 నాన్ ఏసీ బస్. ఏసీ బస్ అయితే 300. మార్నింగ్ 7 to నైట్ 7కి అట్లా దించేస్తారు అన్నమాట.
ఇదైతే ప్లాన్ రేపు ఉన్నది. సో ఆటోలను అయితే బయలుదేరినాం. ఇది బ్యాటరీ వెహికల్. టెంపుల్ 1 కిలోమీటర్ అనుకున్నా కానీ 1 కిలోమీటర్ లేదు, 4 కిలోమీటర్స్ చూపిస్తుంది రూమ్ నుంచి. అందుకే 60 రూపాయలకి ఇది బ్యాటరీ వెహికల్ మాట్లాడుకొని బయలుదేరడం జరిగింది. ఇక్కడ ఎక్కువ సైకిల్స్ నడుస్తాయి. నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసింది, వచ్చినప్పటి నుంచి బాగా మంది సైకిల్స్ మీద కనిపిస్తారు. సో ఇదేనండి, ఫైనల్గా పూరి టెంపుల్కి రీచ్ అయినాం. ఆటో ఒక 300-400 మీటర్స్ దూరంలో వదిలేస్తుంది. రథయాత్ర ఇదే రూట్లో జరుగుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న రూట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి 1 ఇయర్కి ఒకసారి జరుగుతుంది, జూన్ ఆర్ జూలై మంత్లో. సో లాస్ట్ జూలై మంత్లో జరిగింది. సో ఇదే ప్లేసు. సో అప్పుడు ఈ రోడ్ అంతా చాలా బిజీ క్రౌడ్ ఫుల్ నిండి ఉంటుంది. టెంపుల్ అండి. ఈ కనిపిస్తున్న వాళ్ళందరూ దర్శనం కోసం ఇప్పుడు క్యూలు ఉన్నారన్నమాట వీళ్ళంతా. సో ఫోన్స్ లగేజ్ ఏమలా ఉండదు. చెప్పులు కూడా కౌంటర్స్ ఉంటాయి బయట, కౌంటర్స్లో అలా పెట్టుకోవాలా. సో ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్దాం. సో మొబైల్ లాకర్లో మొబైల్ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళబోతున్నాం. పూరి జగన్నాథ్ టెంపుల్ అనగానే గుర్తొచ్చేది మిస్టరీస్. సో అందులో ముఖ్యంగా వినిపించేది ఫ్లాగ్. గోపురం పైన జెండా గాలికి ఎదురుగా ఎగురుతుందని. నిజానికి ఇది నిజం కాదు. మనం ఎప్పుడైతే టెంపుల్కి వెళ్తామో మనకు క్లియర్గా అర్థమవుతుంది. గాలి ఎటువైపు వీస్తుందో జెండా అటువైపే ఎగురుతుంది. ఇక రెండవది, గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం. ఎటువైపు నుండి చూసినా మనకు అటువైపే ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఇది కూడా నిజం కాదు. ఎందుకంటే ఇది కూడా మనం గుడి సరౌండింగ్ తిరుగుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది. ఆ సుదర్శన చక్రం మనకై కనిపించదు. ఇక మూడవది, గోపురం పైన పక్షులు ఎగరవు. ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే సాయంత్రం టైంలో ఆ గోపురం పైన పక్షులు ఎగురుతూ మనకు కనిపిస్తూనే ఉంటాయి. టెంపుల్లోకి ఫోన్ అలౌ లేదు కాబట్టి మనమైతే వాటిని క్యాప్చర్ చేయలేకపోయాము. సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. మార్నింగ్ 10:30కి బయలుదేరితే మొత్తం లోపల తిరిగేసి రావాలంటే 2:30 అయింది. సో లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ కవర్ చేసి రావాలంటే ఈ టైం అయింది. ఈ కార్తీక మాసం కదా, ఫుల్ క్రౌడ్ అన్నమాట. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తిని జర రెస్ట్ తీసుకుంటాం. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పూరిలో డే 2. ఈ డే 2లో మనం టూరిస్ట్ ట్రావెల్స్ బస్ తీసుకొని కోనార్క్ టెంపుల్ అండ్ చంద్రబాగా బీచ్ అండ్ ఎక్సెట్రా లొకేషన్స్ అయితే చూడబోతున్నాం. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి నాన్ ఏసీ 250 అండ్ ఒక 200 అంటే ఎంట్రీ టికెట్స్ అవి ఉంటాయి. టెంపుల్కి ఎంట్రీ కావచ్చు, జూ పార్క్ కావచ్చు, ఇలాంటివి. సో కరెక్ట్ 7:30కి బస్ ఉంటుంది. మనం తీసుకున్న రూమ్ నుంచి మనం ఉండే ఏరియా వచ్చేసి సిటీ రోడ్లోనైతే మొత్తం ఇవన్నీ ట్రావెల్స్ అండ్ టూర్స్ అండ్ హోటల్స్, రూమ్స్ టోటల్ అవైలబుల్ ఉంటుంది ఈ ఏరియాలో. సో కంటిన్యూగా అనిపించే అన్ని టూరిస్ట్ బస్సులే. ఈ ఏరియా మొత్తం అవే ఉంటాయి. బిఎన్ఆర్ హోటల్ దగ్గర ఉంటాయి అన్నమాట బస్సెస్. రవి ఫస్ట్ బ్రేకింగ్ పాయింట్ వచ్చేసి చంద్రభాగా బీచ్. ఇది చాలా పవిత్రమైనది. అండ్ ఒరిస్సాలో మొదటి సూర్యకిరణాలు ఈ బీచ్ దగ్గరనే పడతాయి అనేది ఒక టాకు. సో దీనికి ఒక అద్భుతమైన స్టోరీ ఉన్నది, అది చెప్తా వినండి. పూర్వం శ్రీకృష్ణుని కొడుకైన శాంబకి కుష్ఠవ్యాధి వస్తుంది. ఆ కుష్ఠవ్యాధిని తట్టుకోలేక ఈ ప్లేస్కు వచ్చి సూర్యభగవానుడికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఆయనకున్న కుష్ఠవ్యాధిని నిర్మూలిస్తాడు. అది కూడా ఈ చంద్రభాగా తీర్థంలోనే జరిగింది.
क्या बोलते हैं उसको? दही बड़ा आलूदम, हाँ, दही बड़ा आलूदम। दही बड़ा ऑल दो 30 रुपए प्लेट, 20 है। देखिए जगन्नाथ परिवार, अब लोग राइट साइड यानी कि दाहिने तरफ ध्यान दीजिए। तो सुखा सा मैदान, देखिए राइट साइड पर उस बड़ा सा सुखा सा मैदान है, दाहिने तरफ एक चंद्र भागा सुखा मैदान। मंदिर पर सूर्य मंदिर आएगी। సో మనం అయితే ఇప్పుడు కోనార్క్ టెంపుల్కి చేరుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు 1 గంట 20 మినిట్స్ అయితే టైం ఇస్తాడు. సో వెళ్ళేటప్పుడు మనము ఇది ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళైతే తిరిగి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేస్తారు. మేమైతే ఒడిస్సా తాల్ అయితే చేయడం జరిగింది. అడ్వాన్స్ 100 రూపీస్. బస్సుల్లోనే మన దగ్గర నుంచి 180 కలెక్ట్ చేస్తారు. ప్రతి స్పాట్ దగ్గర టికెట్ అయితే వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే మనం లైన్లో నిలబడి తీసుకుంటే టైం వేస్ట్ అవుతుందని. సో వీళ్ళకు ఉన్న టైంలోనే అన్ని స్పాట్లు చూపెట్టాలి కాబట్టి వాళ్ళైతే టికెట్ అయితే వాళ్ళే తీస్తారు. మనం జస్ట్ 180 ఇచ్చేస్తే. खाना पीना होगा। ఈజ్ అవర్ ఇన్ఛార్జ్. अभी देखिए 5 मिनट एंट्री के लिए 40 मिनट घूमना, 9:40 से टाइम शुरू होता है। 10:20 को होटल के पास, 30 मिनट खाना पीना, 10:50 को हमारा गाड़ी वहाँ से निकलेगा। चलिए एक ही साथ में चलेंगे। జై జగన్నాథ్. ఇదంతా టికెట్స్ కోసం క్యూ లైన్ అన్నమాట. సో మనకైతే క్యూ లైన్ అవసరం లేదు, అలా వెళ్ళిపోవాలి. हेलो, हाउ मेनी नंबर? ఈజ్ అవర్ టూరిస్ట్ గైడ్. अरे पिल्लू तोड़िए भाई तमर को। కోనార్క్ సన్ టెంపుల్. మనం చూసే 10 రూపాయల నోటు పైన ఈ టెంపుల్ యొక్క చక్రం కనిపిస్తుంది. ఈ టెంపుల్ ని 13వ శతాబ్దంలో నిర్మించారు. 7 గుర్రాలు, 24 చక్రాలు ఈ గుడిని ఒక రథంలా లాగుతున్నట్లు నిర్మించారు. ఈ గుడిలో ఒకప్పుడు సూర్య విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. గుడి పై భాగంలో 52 టన్నుల పవర్ కలిగిన మ్యాగ్నెటిక్ ఉంటుంది. అలాగే కింది భాగంలో కూడా ఉంటుంది. ఈ రెండిటి పవర్స్ మధ్యన ఈ విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. టైం కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. छाया गिरता ना, ఛాయా గిరితా. ऐसा लगाने से जो छाया गिरता ना, 10 बजे टाइम। అబ్ 10 हो रहा. సో ఈ రాయి నుంచి చేసి పెడితే ना ये 6 होता मॉर्निंग, ये 9, యా वो 12, वो 3, वो इवनिंग 6। సో రివర్స్ రైట్. घंटा बीच वाला 6, वहाँ 7:30, हाँ। ये 9, यहाँ 10:30, ओके। 12 वो 1.5 है। बॉल बनाया गोल गोल, हाँ। वो 3 मिनट में है, ओके। एक बॉल। సో ఈ బౌల్ అనేది ఈ బౌల్ కు 3 మినిట్స్ అంటే 3 నిమిషాలు గ్యాప్ ఉంటది. సో టైం అనేది రివర్స్ లో ఉంటది. ఈ ఆర్కిటెక్చర్ సరౌండింగ్ మొత్తం గ్రీనరీ ఉంటుంది పార్క్ లాగా. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇది టెంపుల్ కి బ్యాక్ సైడ్ వ్యూ. ఎందరో విదేశీ శత్రువులు ఈ గుడిని నాశనం చేయాలని చూశారు. కుదరకపోయేసరికి గుడి పైన ఉన్న గోపురాన్ని, గుడి లోపల ఉన్న విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. ये जो मूर्ति नीचे है मंदिर का ऊपर बनाया था, विश्व गिरा है ये मंदिर का ऊपर से माथा, ठीक है भंगे। సో ఇదైతే టెంపుల్ పైన ఉండేది, అది కింద పడ్డాయని ఆయన చెప్తున్నాడు. ఇది వచ్చేసి ఒడిస్సా తాలి. సో ఇది ఏంది, ఎట్లా తినాలన్నా ఏం తినాలన్నా కూడా అర్థమవుతలేదు. భువనేశ్వర్లోని లింగరాజ్ టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళడం జరుగుతుంది. లింగరాజ్ టెంపుల్ కోనేరు చాలా పెద్దదిగా ఉంది. ఇదేనండి లింగరాజ్ టెంపుల్. చాలా పెద్దది మరియు పురాతనమైన టెంపుల్. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శివుడు, విష్ణువు ఇద్దరు కలిసి ఒక లింగంలోనే పూజింపబడతారు. ఈ ఆలయం యొక్క నిర్మాణం పూరి ఆలయ నిర్మాణం మాదిరిగానే పోలి ఉంటుంది. ఈ ఆలయంలోకి మొబైల్స్, ఎలాంటి బ్యాగ్స్ అలా ఉండదు. సో ఇప్పుడైతే మనము ఖండగిరి, ఉదయగిరి అనే 2 ప్లేస్ల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నాం. సో దీనికైతే టికెట్ ఛార్జ్ చేస్తారు. సో మనకైతే టికెట్ లేదు, టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి ఖచ్చితంగా. సో మన ఇన్ఛార్జ్, ట్రిప్ ఇన్ఛార్జ్ ఈయన్ని. సో ఈయన మనల్ని లోపలికి పంపిస్తాడు. 4
5 6 ఇదేనండి. ఈ మొత్తం ఒక కొండని చెక్కినట్టుగా ఉంటాయి గుహలు, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం ఇలా వెళ్దాం, ఇలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. రవికిరణ్ ఉన్నారు. రవికిరణ్ ఇప్పటి వరకు ఈ ట్రిప్ ఎలా అనిపించింది మీ ఒక 2 మాటల్లో? చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకేమైనా ట్రిప్స్ ఉంటే కూడా వెళ్ళాలని. అంటే వాయన ఏమంటుంటే చాలా అద్భుతంగా అనిపించింది, ఇంకేమైనా ట్రిప్స్ ఉంటే వెళ్ళాలని అనిపిస్తుంది. ఎంత బాగుంది గుహలు, చెక్కిన గుహలు. సో ఈ బండరాయికి అది పిల్లర్, సో అది పిల్లర్ అన్నమాట. అంత అద్భుతంగా ఉందండి. ఎవరండి చెక్కింది తెలియదు కానీ అద్భుతంగా చెక్కారు. ఎంత గొప్ప ఆర్కిటెక్చర్. ఒక కొండని ఇలా చెక్కడం అనేది అద్భుతం. ఎవరో దుర్మార్గులు ఇక్కడ ఈ ఫేస్ని తీసేసారు. యాంటీ హిందూస్ చూడండి. ఇక మా మిత్రుడు కూడా కూర్చొని ఫోటోకి స్టిల్ ఇస్తుండ, కానీ నేను వీడియో తీస్తున్నా. సో ఇదండి, చూసారా, సన్ గ్లాసెస్ పెడితే హీరోలా ఉన్నాడు, తీసేసిన హీరోలానే ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ ముందట గార్డెన్. లెట్స్ గో మ్యాన్. కౌసు వాసన వస్తుంది. గ్రాస్ బ్రీడ్ ఇది. అటు పోతుంది. సో జూలో కొన్ని ఎనిమల్స్ చూసినాం. చూసే అంత టైము లేదు, ఓపిక అంతకంటే లేదు. చాలా పెద్దగా ఉన్నది ఈ జూ. సో ఈ 4+5 ప్లేస్లతో అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో బ్యాక్ టు హోమ్.